హాయ్ అండి, అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఏప్రిల్ 24, 25 తేదీల్లో వీరికి అదృష్టం పట్టబోతుంది. నక్కతోక తొక్కినట్టే. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభీషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరూ కుంభరాశికి చెందుతారు. అయితే ఈ కుంభరాశి వారి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే వీరికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి మాత్రం ఈ టైంలో గురు బలం, శని బలం అనేది చాలా బాగుంది. వీరికి అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. ఈ కుంభరాశి వారు శుభవార్తలు వినబోతున్నారు. అయితే ఈ కుంభరాశి వారి మనస్తత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరిపై దైవం యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు చాలా స్వార్థంగా ఉంటారు. వీరు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. ఈ రాశి వారు అందరినీ ఆకర్షించే సత్తా అనేది వీరికి ఉంటుంది. అయితే ఈ కుంభరాశి వారికి మాత్రం డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఇష్టం ఉండదు. వీరు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు వ్యక్తిగతంగా వీరు స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రియమైన వారిని ఉన్నత స్థాయిలో ఉంచటానికి సహాయం చేస్తూ ఉంటారు. అంటే వారికి ఇష్టమైన వారికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు బంధువులతో, మిత్రులతో ప్రేమగా ఉంటారు. ఈ రాశి వారు మాత్రం కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపిస్తారు. కుటుంబ సభ్యులను అధికంగా వీరు ప్రేమిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. వీరి తెలివితేటలతో పై అధికారులతో మెప్పు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. వీరు చాలా చురుకుతనాన్ని కలిగి ఉంటారు. అయితే వీరు పక్క వాళ్ళను మాత్రం పట్టించుకోరు. అంటే పక్క వాళ్ళు పొగిడితే మాత్రం వీరు పట్టించుకోరు. పొగడుతలకు వీరు పడరు అని మనం చెప్పుకోవచ్చు. పెద్దల పట్ల వీరు ప్రేమ గుణాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి కోపం అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకైతే ఏదైనా కానీ చక్కున దీన్ని కనిపెట్టే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. చాలా చురుకుతనాన్ని వీరు కలిగి ఉంటారు. ఏదైనా ఒక పని మొదలు పెట్టినట్లు అయితే దాన్ని 100% పూర్తి చేసే వరకు వీరు నిద్రపోరు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి ఏదైనా సరే సాధించాలన్న తపనను వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి మాత్రం ఇప్పుడు మంచి టైం అనేది రాబోతుంది. గురు బలం, శని బలం అనేది వీరికి చాలా బాగుంది. వీరికి ఏ పని చేసినా మంచిగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ వృత్తిలో ఉన్నవారు అయినా మంచి లాభాలను, రెట్టింపు లాభాలనైతే పొందబోతున్నారు. ఈ రాశి వారు వ్యాపార రంగంలో ఉన్నవారికి అధిక లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మీకు డబ్బు సమస్యలు అన్నీ తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే మీకు అప్పుల సమస్యలు ఏవైనా ఉంటే ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా తీరిపోతాయి. అనుకున్న పనులన్నీ మీరు సకాలంలో పూర్తి చేసుకుంటారు. మీకు మాత్రం అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు
సద్వినియోగం చేసుకోండి. ఏ ఒక్క అవకాశాన్ని మీరు వదులుకోకండి. అయితే ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఏ పని చేసినా కానీ దాంట్లో మీరు విజయాన్ని సాధించబోతున్నారు. కొత్త వ్యక్తుల వల్ల మీకు లాభాలు రాబోతున్నాయి. అయితే ఈ రాశి వారు మాత్రం కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల మీకు చాలా బాగుంటుంది. అయితే మీకు అవకాశాలు అనేవి రాబోతున్నాయి. ఏ ఒక్క అవకాశాన్ని మీరు వదులుకోకండి. ఏ పని చేసినా కానీ మీకు ఈ టైంలో మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, మాకు టైం బాగాలేదు అని అనుకున్నట్లు అయితే ఈ టైంని మీరు వాడుకోండి. మీరు ఏదైనా ఒక కొత్త వ్యాపారాన్ని కూడా ఈ టైంలో మొదలు పెడితే మంచి లాభాలు మీకు ఖచ్చితంగా వస్తాయి. గురు బలం మీకు అధికంగా ఉంది. దీనివల్ల మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి లాభాలు పొందుతారు. ఆస్తులు కొనే యోగాలు కూడా ఉన్నాయి. అంటే భూములు కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ టైంలో మీకున్న డబ్బు సమస్యలు కూడా తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. దైవం యొక్క అనుగ్రహంతో మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి విజయాన్ని సాధించబోతున్నారు. వ్యక్తిగతంగా కానీ మరి ఇతరేతర చూసుకున్నట్లయితే ఏ వ్యాపారం మొదలుపెట్టినా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం లాభాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అంటే డబ్బులు అనేవి మీకు అందబోతున్నాయి. మీకేవైనా డబ్బు సమస్యలు ఉంటే అవి ఈ టైంలో మాత్రం తీరబోతున్నాయి. మీకు డబ్బులు చేతికి అందబోతున్నాయి. అనుకున్న పనులను కూడా మీరు సకాలంగా విజయవంతంగా మీరు పూర్తి చేసుకుంటారు. అయితే మీరు శ్రమ అనేది మీకు ఈ టైంలో అధికంగా ఉండబోతుంది. కష్టం అనేది మీకు ఎక్కువ కాబోతుంది. అయితే మీకు ఏ అవకాశం వచ్చినా కానీ వదులుకోకండి. ప్రతి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. అన్ని శుభ ఫలితాలే అని మనం చెప్పుకోవచ్చు. వ్యాపారం చేసినా కానీ మంచి లాభాలనైతే పొందుతారు. అయితే మీకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక వ్యాపారం మొదలు పెట్టాలా వద్దా అన్ని అడుగులు ముందుకు వేయలేకపోతున్నారు. అయితే మీకు గురు బలం అధికంగా ఉండటంతో మీరు ఏదైనా ఈ టైంలో వ్యాపారాన్ని మొదలు పెట్టినట్లు అయితే దాంట్లో మంచి లాభాలు ఖచ్చితంగా వస్తాయి. ఈ కుంభరాశి వారు మాత్రం చాలా అదృష్టవంతులు, చాలా తెలివితేటలు కలిగిన వ్యక్తులు అని మనం చెప్పుకోవచ్చు. మీ తెలివితేటలతో ఏ పని అయినా మీరు విజయవంతంగా సక్సెస్గా ముందుకు వెళతారు. మీలో ఉన్న ప్రతిభను మీరు గుర్తించండి. మీలో ఉన్న ప్రతిభ కూడా ఈ టైంలో బయటికి రాబోతుంది. సాధించాలన్న మీ తపన ఈ టైంలో నెరవేరబోతుంది. మీరు ఏదైనా ప్రయత్నాలు చేసినట్లు అయితే దాంట్లో మంచి సక్సెస్ కూడా మీకు ఉద్యోగపరంగా మంచి సక్సెస్లు కూడా రాబోతున్నాయి. అయితే ఈ రాశి వారు నిత్యం శివారాధన చేసుకోండి. ఇంట్లో కూడా నిత్యం దీపారాధన చేసుకోండి. దైవం యొక్క అనుగ్రహంతో మీకు మాత్రం అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నారు. మీరు చేసే ప్రతి పనిలో విజయాలను మాత్రం ఖచ్చితంగా పొందబోతున్నారు.